జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పిటిషన్ల కమిటీ ద్వారా మరిన్ని ప్రజా సమస్యలు పరిష్కారం. కమిటీ కార్యకలాపాలను తెలియజేసిన కమిటీ చైర్మన్ రఘురామకృష్ణరాజు. చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. భక్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యమని వెల్లడి. మంగళగిరిలో పహల్గామ్ ఉగ్రదాడి అమరులకు సంతాపం తెలిపిన జనసేనాని. దేశ రక్షణకు ప్రతి పౌరుడు సైనికుల్లా మారాలన్న డిప్యూటీ సీఎం. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మరో మెట్టు పైకెక్కింది. ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన ఎమ్మెల్యేలకు అక్కడ సమయం చాలనందున ఆ సమస్యలను పిటిషన్స్ కమిటీకి అందజేస్తే అవి ప్రభుత్వం దృష్టికి చేరుతాయి. ప్రస్తుతం ఏపీ పిటిషన్స్ కమిటీ చైర్మన్గా ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కమిటీ కార్యకలాపాలను విశాఖలో మీడియాకి వివరించారు. మేజర్ సమస్యలు ముఖ్యంగా భూములకు సంబంధించి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉంటే తర్వాత విష్ణు గారు క్లియర్గా చెప్తారు. రకరకాల భూ సమస్యలు భూ దోపిడీలు ఉన్నాయి. చాలామంది ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయో జాయింట్ కలెక్టర్ గారికో అక్కడ తహసీల్దార్కో లేకపోతే కలెక్టర్ గారికో ఏదో టైంలో ఆల్రెడీ పెట్టుకుంటారు. ఇంకా అపరిష్కృతంగా ఉండుండొచ్చు, ఎవరైనా ఆక్రమించుకుని ఉండుండొచ్చు. అటువంటి వాటికి అసెంబ్లీకి అడ్రస్ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అనే పేరుతో అడ్రస్ చేసి ఏ శాసనసభ్యునికైనా ఇప్పుడు గాజువాకలో ఉంటే గాజువాక ఎమ్మెల్యే గారికి ఇవ్వకల్లా వారికి అందుబాటులో చుట్టుపక్కల ఉన్న ఏ ఎమ్మెల్యే ద్వారా అయినా రాష్ట్రంలోని ఏ ఎమ్మెల్యే ద్వారా అయినా ఆ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభకి చేరిస్తే పిటిషన్ అయితే స్పీకర్ గారు మా కమిటీకి ఎండార్స్ చేస్తారు వచ్చిన పిటిషన్లు. అందులో సాంద్రతను బట్టి ప్రిలిమినరీ రిపోర్ట్ని మేము ఆ సంబంధిత శాఖాధికారుల వద్ద నుంచి ఇప్పుడు రెవెన్యూకి సంబంధించింది జిల్లా కలెక్టర్ గారికి రిఫర్ చేసి ప్రిలిమినరీ రిపోర్టు అందులో అవసరాన్ని బట్టి మా కమిటీ మీటింగ్లో ఆ జిల్లా కలెక్టర్ గారిని ఆ అర్జీదారుణ్ణి ఇక్కడ ఇందులో అనానమస్గా ఆకాశరామన్న భూలోక సీతమ్మలు ఎలాంటివి కుదరవు. కంపల్సరీగా ఆయన పేరు సెల్ నెంబరు అడ్రస్సు అన్నీ స్పష్టంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మా కమిటీ మీట్ అయినప్పుడు ఆ సంబంధిత అధికారులతో పాటు ఈ పిటిషనర్ని కూడా అక్కడికి పిలవడం జరుగుతుంది. ఓపెన్గా అందరి సమక్షంలో ఆ కమిటీ విచారణ చేసి ఆ రిపోర్ట్ని అసెంబ్లీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అసెంబ్లీకి ఒకసారి ఆ రిపోర్ట్ వెళ్ళిన తర్వాత శాసనసభ దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. శాసనసభ అంటే ఊరికనే మీరేదో చూడటం అల్లర్లు చేయటం అదే కాదు. దాన్ని మిస్యూజ్ అయింది గత కొన్ని సంవత్సరాలుగా. శాసనసభ అత్యంత పవర్ఫుల్ సభ. ఈ మా కమిటీలన్నీ మినీ అసెంబ్లీ లాంటిది. శాసనసభలో అన్ని విషయాలు ఇటువంటివన్నీ చర్చించలేరు కనుక మేజర్ సమస్యల్ని అంటే మూడు పేలాల సమస్యలు ఇలాంటివి కాదు, ప్రజల్లో ఒక అవినీతి మీద కానీ ఇంకా వేరే మేజర్ సమస్యలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో మాట్లాడారు. గతంలో ఏమిటి ఆయనకి ఏవో కొన్ని పిటిషన్లు వచ్చినాయని చెప్పి మాట్లాడారు. రోడ్లు వైడనింగ్లో ఇల్లు కొట్టేశారు కానీ వాళ్ళకి ఆ టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదు. మేజర్ సమస్య అది. సో దాని అసెంబ్లీలో మాట్లాడారు. బట్ దానికి ఇదే ఎవరన్నా అదే సమస్య విష్ణుకుమార్ రాజు గారికి ఇచ్చింది. ఇప్పుడు ఈ కమిటీ యాక్టివ్ అయింది కాబట్టి ఈ అసెంబ్లీకి రిఫర్ చేస్తే ఆ సంబంధిత అధికారుల్ని ఆ మున్సిపల్ కమిషనర్ని వీళ్ళందరినీ కూడా ముందు ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగి ఇలా ఇవ్వలేదంట, అది కరెక్టా,
ఇంకా అవ్వకపోతే మేము సమావేశానికి వాళ్ళని పిలిచి ఎందుకు ఇవ్వలేదు, ఎన్ని రోజుల్లో ఇవ్వాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా సమగ్రంగా పరిశీలించి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లోనే చాలా సమస్యలకి పరిష్కారం కూడా దొరకవచ్చు. అయినప్పటికీ పరిష్కారం లేకపోతే శాసనసభలో పెట్టి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ప్రజలకి అసలు ఇటువంటి కమిటీ ఒకటి ఉందని కూడా తెలియదు. సో కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియజేసేది, ఎన్నో పట్టణాల్లో ఎన్నో మేజర్ పంచాయతీల్లో చాలా సమస్యలు, ఇప్పుడు భూమి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, చాలా చోట్ల భూముల్లో ఎన్నో అక్రమాలు జరిగినాయి. కాబట్టి కలెక్టర్ గారు పరిష్కరించినవన్నీ కూడా స్థానిక నాయకుల ద్వారా అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి ఈ కమిటీని ఏ ఉద్దేశం కోసం అయితే దీన్ని నియమించడం జరిగిందో ఆ ఉద్దేశం మీ ద్వారా ప్రజలందరికీ చేరవేయాలి అనేది మా కమిటీ ఉద్దేశం. చందనోత్సవ ఏర్పాట్లపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ సంవత్సరం అప్పన్నస్వామి చందనోత్సవాన్ని జరిపించాలన్న సంకల్పంతో 4 మంత్రుల బృందంతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రి అప్పన్న చందనోత్సవం రేపే. లక్షలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న స్వామివారి నిజరూప దర్శనం రేపు జరగబోతూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రధానంగా సామాన్య భక్తులకి అగ్రపీఠం వేయాలి, సామాన్య భక్తుడు తృప్తిగా స్వామివారి దర్శనం చేసుకోవాలి, ఎటువంటి అసౌకర్యం లేకుండా అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా చందనోత్సవానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. హోము, రెవెన్యూ, ఎండోమెంట్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ 4 కలిపి, లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీతో కలిపి ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించాలని చెప్పడం జరిగింది. మరి అక్కడ క్యూ లైన్లలో ఫెసిలిటీస్ కానీ, లేకపోతే టెంట్స్ కానీ, లేకపోతే అక్కడ కావాల్సిన ఇతర మంచినీళ్ళు, లేకపోతే బిస్కెట్లు, పాల ప్యాకెట్లు లాంటివి ఇవన్నీ కూడా సంబంధించి ఏ కావాలో ఆ క్యూలో ఇబ్బందులు లేకుండా భక్తులకి అన్నిటి మీద కూడా ఇప్పటికే పలు దఫాలుగా ప్రత్యేకంగా స్వయంగా ఎండోమెంట్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు అందరూ కూడా సీనియర్ నాయకులు, ఆఫీసర్లు అందరూ కూడా ఉండి వాటి మీద రివ్యూ కూడా చేయడం జరిగింది. గతంలో దానికంటే కూడా ఎక్కువ హోల్డింగ్ కెపాసిటీ ఉండే విధంగా ఆ క్యూ కాంప్లెక్సెస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి, అలాగే వీఐపీ టికెట్లు కూడా కంట్రోల్ చేసి, రిస్ట్రిక్ట్ చేసి, నెంబర్ కూడా బాగా తగ్గించి సామాన్య భక్తులకి ప్రయారిటీ ఇచ్చే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. రాత్రి ఏదైతే అనౌన్స్గా ధర్మకర్త పెద్దలు అశోక్ గజపతిరాజు గారి తొలి దీంతో దర్శనాలు స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చందనోత్సవంలో పాల్గొంటారని ముందు చెప్పడం జరిగింది. కానీ కొన్ని వేరే కారణాల వల్ల ఆయన రాలేకపోవటం, అంతేకాకుండా ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా రావట్లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మేడే సందర్భంగా ఏదైతే ఎల్లుండి అక్కడ ఆయన కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది, అందుకోసం అని చెప్పి ఆయన ఉండాల్సి వచ్చిన పరిస్థితుల్లో మన రెవెన్యూ మినిస్టర్ గారిని ప్రభుత్వం తరఫున నామినేట్ చేశారు ఈ స్వామివారికి ఆ వస్త్రాలు అవన్నీ బహుకరించడానికి. రెవెన్యూ మినిస్టర్ గారు రాత్రికి వస్తూ ఉన్నారు, జిల్లా మినిస్టర్ గారు ఉంటారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు, మన జిల్లా శాసనసభ్యులతో పాటు రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులు కూడా దీనికి వస్తూ ఉన్నారు. అందరూ కూడా తప్పకుండా స్వామివారి దర్శనం తీసుకుని ఆ స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండే విధంగా అందరం కోరుకోవాలని కోరుకుంటూ, మరి ప్రత్యేకించి మాకు మా కమిటీ చైర్మన్ గారు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఈ పర్పస్ కోసం కూడా ఇక్కడికి వస్తారని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. దాంతోపాటు ఈరోజు మా కమిటీ మీటింగ్ కూడా ఇక్కడే ఫస్ట్ మీటింగ్ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఆయనకు కూడా స్వాగతం పలుకుతూ భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతోటి ఈ చందన యాత్ర ఏదైతే మన నిజరూప దర్శనం సజావుగా సాగాలి, ఎక్కడ ఎటువంటి ఆటంకాలు అవాంతరాలు లేకుండా భక్తులందరూ కూడా ఆ స్వామివారి దర్శనం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.
పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట పోలీస్ సర్కిల్ పరిధిలో కురుపం మండలం నీలకంఠాపురం పోలీసుల ఆధ్వర్యంలో గత 20 రోజులుగా జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో నీలకంఠాపురం జట్టుపై కొండవాడ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. విన్నర్స్గా నిలిచిన కొండవాడ జట్టుకు 10,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందజేశారు ఎస్పీ మాధవరెడ్డి. రన్నర్స్గా నిలిచిన నీలకంఠాపురం జట్టుకు 5,000 ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా యువత చెడు మార్గాల్లో నడవకుండా ఉండేందుకు క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లను పలు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. గిరిజన యువత చెడు వ్యసనాలకు, నక్సలిజానికి ప్రభావితం కాకుండా ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. అనంతరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు చెందిన 500 మంది గిరిజన ప్రజలకు దుప్పట్లు, గొడుగులు, వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, సిఐ హరి, ఎస్ఐలు నీలకంఠరావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసు అంటే ఎక్కడో ఉంటారు, వారు అందుబాటులో ఉండరు, లేకపోతే ఒక నెగిటివ్ ఇమేజ్ ఏదైతే ప్రజల మనసులో అక్కడక్కడ కొంతమంది క్రియేట్ చేసి ఉన్నా అవన్నీ కూడా పోగొట్టుకొని ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి రండి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్ కూడా చాలా మంచి స్పందన వచ్చింది. మెడికల్ క్యాంప్స్ కూడా ఏజెన్సీ ఏరియాలో కండక్ట్ చేయడం జరిగింది. సో తద్వారా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ఈ విధంగా మేము ముందుకెళ్తూ ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ మరియు క్రైమ్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ నియంత్రించుకుంటూ, ముఖ్యంగా గాంజా ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ యువత దాని బారిన పడకుండా, అదేవిధంగా నక్సలిజం బారిన, ఎక్స్ట్రీమిజం బారిన పడకుండా సన్మార్గంలో ప్రయాణించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. సో మీరు కూడా మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ఈ మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. రేపు జరగబోయే శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిజరూప దర్శనం కోసం లక్షల్లో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశామని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. చందనోత్సవ ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. నిజరూప దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. క్యూ లైన్లో మంచినీటి సదుపాయం, ఉచిత మందుల పంపిణీ ఏర్పాటు చేశామని తెలియజేశారు. భక్తులు వారికి ఇచ్చిన స్లాట్స్ ప్రకారం వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. దర్శనానికి విచ్చేసిన భక్తులు ఆలయ సిబ్బందికి, పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రేపు జరగబోయే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క చందనోత్సవం కార్యక్రమం గురించి పగడ్బందీ ఏర్పాట్లు చేసుకోవడానికి మనము ఈరోజు రివ్యూ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ఒక మాక్ డిప్లాయ్మెంట్ మేరకు ప్రతి సిబ్బంది కూడా వారికి కేటాయించబడిన బాధ్యత ఏంటి, వాళ్ళు కేటాయించబడిన ప్రాంతంలో ఉండి అక్కడ సరైన ఏర్పాట్లు జరిగినాయా లేదా అనేది చూసుకోవడం జరిగింది. రేపు రాబోతున్న ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎస్పెషలీ సామాన్య ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడిని దర్శించుకోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మనము కొండపైన, అదేవిధంగా కొండ కింద కూడా వాటర్ పాయింట్స్, అదేవిధంగా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల కోసం వాళ్ళు వాహనాలు 2 వీలర్, 3 వీలర్, అదేవిధంగా 4 వీలర్ వాహనాల కోసం పార్కింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ నుంచి కొండపైకి రావడానికి ఆర్టీసీ ద్వారా బస్సులు, అదేవిధంగా ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా బస్సులు మనము ఏర్పాటు చేయడం జరిగింది. మ్యారేజ్ బ్యూరో ముసుగులో అరాచకాలంటూ పలు టీవీ ఛానల్స్ లో వచ్చిన వార్తలను ఉత్తరాంధ్ర మ్యారేజ్ మీడియేటర్స్ అండ్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఖండించారు. ఈ మేరకు విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ తమకు మీడియా అంటే అత్యంత గౌరవం ఉందని, జరిగిన సంఘటన ఒకటైతే ప్రసారం చేసిన వార్త కారణంగా తమ పేరు ప్రఖ్యాతులకు విఘాతం కలిగిందన్నారు. ఒక మోసగాడి చేతిలో మోసపోయిన యువతి ఫిర్యాదుకి మ్యారేజ్ బ్యూరోలతో సంబంధమేంటో చెప్పాలని, వివాహాలకు మధ్యవర్తిత్వం చేస్తూ బ్రతుకుబండిని నెట్టుకొస్తున్న తమపై ఈ వార్తా కథనాల ప్రభావం చూపిందని, తమకు న్యాయం చేయాలంటూ కోరారు.
మీరు కూడా సహృదయంతో ఆలోచించి దీనికి మా వ్యవస్థకి జరిగినటువంటి నష్టాన్ని ప్రచురిస్తారని కోరుతున్నాం. మాకు ఎవరి పట్ల కక్ష కానీ, ఎవరి పట్ల భేదాభిప్రాయం కానీ, ఎవరి పట్ల ద్వేషం. అబ్బాయి ఎవరికి ఉన్నారో, మా ప్రొడక్షన్ అబ్బాయి ఎవరు ఉన్నారో వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు మ్యారేజ్ బ్యూరో తీసుకోడట. సో ఆ తీసుకోవడం ప్రజెంట్ చేయట్లేదు. ఆ మ్యారేజ్ బ్యూరో ఆపేసి ఆయన ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెయిట్ లాస్ కోసం పెట్టుకుంటున్నాడు. కానీ ఆయన పెట్టిన ఆఫీస్ అనేది మాత్రం కంటిన్యూ చేసుకుంటున్నాడు. ఆ మ్యారేజ్ బ్యూరో బోర్డు తీసి ఆయన మమ్మల్ని అదర్ బిజినెస్ చేసుకుంటున్నాడు. కానీ మన కొంత మిత్రులు కొన్ని వార్తా ఛానల్ ఏంటంటే మ్యారేజ్ బ్యూరోలో దృష్టిలో అరెస్టాలను పెట్టారండి. దానివల్ల ఏమైందంటే సార్, విశాఖపట్నంలోను మీ గత 15 years నుంచి మేము ఈ మ్యారేజ్ బ్యూరో చేస్తున్నాం. జెన్యున్గా గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని చేస్తున్నాం సార్. మా నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, చేయలేదు. అలాగా వాతావరణం వల్ల చాలామంది మమ్మల్ని తప్పుపడడం చూసారండి. దానివల్ల ఏంటంటే మా బిజినెస్ దెబ్బతింది, ప్లస్ మా మీద నమ్మకం కూడా పోయింది. దాని యొక్క కౌంటర్ ఉద్దేశంతో ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది. దాదాపు ప్రశ్న పెట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది మిత్రులు ఏంటంటారంటే మ్యారేజ్ బ్యూరో లిస్టులో మోసం చేస్తారంటే మీకు చాలామంది వచ్చి ఉంటుంది. కానీ విషయం సార్, ఈరోజు మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరు చాలా సింపుల్ చేస్తున్నారండి. కానీ ఒక వస్తువు కొనేటప్పుడు మనం ఎంత గ్యారంటీస్ వస్తామో అలాగే ఒక మ్యారేజ్ బ్యూరో సంబంధించినప్పుడు కూడా చాలామంది ఏంటంటే ఏదో 100కి 50కి 500 ఇచ్చి వెళ్ళిపోతుంది తప్ప ఆ మ్యారేజ్ మీడియేటర్ ఎవడు అది ఎలా ఎంతగానో చేస్తాడు లేకపోతే ఎలా చేస్తాను తీసుకునేసి ఆయన ఒక గచ్చ చూడకుండా ఎవరు కూడా ఈ డబ్బులు ఇచ్చేసి తర్వాత ఇచ్చాము మోసం చేసాం అనే ఉద్దేశంతో మాత్రం జరుగుతుంది సార్. అలాంటి విషయాలన్నీ జరగకుండా ఉండడం కోసం ఈరోజు ఈ ప్రశ్న పెట్టడం జరిగింది. 18వ తారీఖుని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో, ఒకటి న్యూస్ ఛానల్లో ప్రముఖంగా బ్రేకింగ్ న్యూస్తో ఒక వార్తను ప్రచురించడం జరిగింది. అదేంటంటే మ్యారేజ్ బ్యూరోల ముసుగులో అరాచకాలను దాని హెడ్డింగ్ పెట్టడం జరిగింది. అయితే అక్కడ జరిగినటువంటి విషయం దాని తాలూకు వీడియో కూడా వాళ్ళే ప్లే చేయడం జరిగింది. అందులో అమ్మాయి క్లారిటీగా ఏం చెప్పిందంటే, నేను మా అమ్మ దారంట వెళ్ళిపోతున్నాం. ఒక అతను మా దగ్గరికి వచ్చి, మేము హెర్బల్ లైఫ్లో పనిచేస్తున్నామండి, మీ అమ్మగారు కొద్ది వెయిట్ ఎక్కువ ఉన్నట్టున్నారు, మేము తగ్గిస్తాము, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి అడిగి తీసుకున్నది. మామూలుగా సొసైటీలో జరుగుతూ ఉంది, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు, తప్పేం లేదు. అలాగని చెప్పేసి అంటే మరి ఏదో కారణం వల్ల ఆ తల్లి నెంబర్ ఇవ్వకుండా అమ్మాయి నెంబర్ ఇవ్వటం జరిగింది. తర్వాత సదరు వ్యక్తి అతను మ్యారేజ్ బ్యూరో నడపట్ల, వాళ్ళ నాన్నగారు ఎప్పుడో నడిపేవారు. ఆ ఆఫీస్ మరి ఉందో లేదో కూడా తెలియదు. ఆయన మా అసోసియేషన్లో కూడా సభ్యుడు కాదు, ఆయన ఎవరో కూడా పూర్తిగా మాకు తెలియదు. ఇది ఒక వ్యక్తిగత సమస్య. ఆయన తర్వాత ఆ ఫోన్ నెంబర్తో కామన్గా లోకంలో ఎన్నో చూస్తున్నాం. అలాగే ఆయన ట్రాప్ చేసుకోవడం, తర్వాత అమ్మాయి వాళ్ళు ఏదో మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య సమస్య ఏదో నలగటం, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ దగ్గర అవ్వటం. ఆ క్రమంలో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఎక్కడికో అని చెప్పేసి ఒక చోటకి తీసుకెళ్ళి అక్కడ ఏదో తప్పు చేశాడు. నిజంగా దళిత అమ్మాయికి ఆ విధంగా జరగడం చాలా బాధాకరమైన విషయం. అది మన ఇంట్లో జరిగినా మనం చాలా బాధపడతాం. ఎందుకంటే అమ్మాయి మాట్లాడినప్పుడు కూడా నేను విన్నాను, అగ్రెసివ్ కానీ ఇది కానీ లేదు. అమ్మాయి కూడా కొద్ది ఇన్నోసెంట్గానే కనిపిస్తూ ఉంది. అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమే, దాన్ని మనం తప్పకుండా ఖండించాలి. అమ్మాయికి న్యాయం జరగాలి, నిందితుడికి శిక్ష పడాలి. దీంట్లో మేము కూడా కరాఖండిగా చెప్తున్నాం. అయితే ఇక్కడ ఏదో ఉరిమి ఎక్కడో పడ్డట్టు అది తిరిగి వచ్చేసి మ్యారేజ్ బ్యూరో మీద పడ్డది. ఎందుకంటే దాంతో సంబంధం లేదు. ఆ అమ్మాయి కూడా చెప్పింది ఆయన హెర్బల్ లైఫ్లో పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి. ఆయన మ్యారేజ్ బ్యూరో కూడా నడపట్ల. వాళ్ళ నాన్నగారికి ఏదో మ్యారేజ్ బ్యూరో ఉండేదంటే ఒకప్పుడు, అక్కడికి తీసుకుని వెళ్ళి ఏదో వాడు చేయకూడని పని చేశాడు. చేసినప్పుడు ఆ అబ్బాయికి మ్యారేజ్ బ్యూరోకి ఏం సంబంధం? ఒకవేళ తండ్రిది ఆఫీస్ అయినా కొడుకు మర్డర్ చేస్తే తండ్రికి శిక్ష చేయలేంగా. ఒకవేళ ఏదైనా చేసినా సరే అది వ్యక్తిగతం. అసలు అమ్మాయి మ్యారేజ్ బ్యూరోకి ఏమైనా వెళ్ళిందా? మ్యారేజ్ బ్యూరో అవసరానికి వెళ్ళలేదు. ఇప్పుడు ఏమైనా అమ్మాయి మ్యారేజ్ బ్యూరో నాకు మ్యారేజ్ చూడండి అని చెప్పంటే ఆ అమ్మాయి నెంబర్ తీసుకొని ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే అనొచ్చు. అసలు మ్యారేజ్ బ్యూరోకి ఈ విషయానికి అసలు సంబంధం లేదు. అమ్మాయి మ్యారేజ్ కోసం కూడా అక్కడికి వెళ్ళలేదు. అమ్మాయి వేరేగా వాళ్ళ ఫ్రెండ్షిప్లో వెళ్ళింది. అమ్మాయి వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి వాళ్ళ మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది. ఇది జరిగినటువంటి విషయం. దీన్ని మ్యారేజ్ లైన్స్ ముసుగులు అనేటటువంటి హెడ్డింగ్తో వేయటం ఎంతవరకు సబు అని మేము అడుగుతున్నాం. వైద్య రంగంలో విస్తృత సేవలు అందిస్తున్న ఆసుపత్రిగా పేరుగాంచిన ఓమ్ని ఆర్కే నయాన్ క్యాన్సర్ క్లినిక్స్తో కలిసి విశాఖలో అత్యాధునిక పిల్లల క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించాయని ఆయా సంస్థల డైరెక్టర్లు తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి ఇరువురితో పాటుగా పలువురు సంబంధిత విభాగ వైద్యులు పాల్గొని ఆసుపత్రిలో అందించనున్న సేవలను వివరించారు.
పిల్లల క్యాన్సర్ విభాగంలో అప్పుడే పుట్టిన పిల్లల నుండి టీనేజర్ల వరకు క్యాన్సర్ వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఇప్పటికే చిన్నపిల్లల ఆసుపత్రిగా పేరుగాంచిన తమ ఆసుపత్రిలో ఈ విభాగం ప్రారంభించడంతో ఇక నుండి చిన్నారులకు అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అందనున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేకించి పిల్లల కోసం మల్టీ డిసిప్లినరీ క్యాన్సర్ చికిత్స కేంద్రం ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. క్రిటికల్ కేర్ నుండి క్యాన్సర్ చికిత్స వరకు అన్ని సేవలు ఓమ్నీలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మార్క్స్తో అయితే బేస్డ్ ఆన్ ద క్లినిక్ వాళ్ళకి మనం ఇచ్చే ట్రీట్మెంట్కి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి. ఒక 70-80 సంవత్సరాల క్రితం క్యాన్సరు మామూలు జనరల్ ప్రాక్టీషనర్ ట్రీట్ చేసేవారు. అప్పుడు ప్రోటోకాల్స్ మందులు ఏవి ఉండేవి కాదు. అందుకే మోర్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఉండేది. లాస్ట్ 30-40 సంవత్సరాల్లో ఆంకాలజీ అనేది సెపరేట్ విభాగంగా వచ్చి దాంట్లో ఆంకాలజిస్ట్ ఉన్నారు, రేడియాలజీ సర్వీసెస్ ఉన్నాయి, ఆంకాలజీ సర్జన్స్ వచ్చారు. ఒక 30-40 ఏళ్ళలో చాలా మార్పు వచ్చింది. ఇది వరకు క్యాన్సర్ పేషెంట్స్ అంటే సుమారుగా ఫీల్ అయిపోయేది. ఇప్పుడు ఈ 30-40 సంవత్సరాల్లో ఎంత చేంజ్ వచ్చిందంటే కొన్ని కేసెస్ 70%, 80% సక్సెస్ అవ్వింది. దాంట్లో ఫర్దర్ అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చాయంటే 10-15 సంవత్సరాల నుంచి పీడియాట్రిక్ ఆంకాలజీ అనేది సెపరేట్ అవుతూ వచ్చింది. పీడియాట్రిక్ ఆంకాలజీ మాకు ఎక్కువ కేసెస్ బ్లడ్ క్యాన్సర్స్, సాలిడ్ క్యాన్సర్స్ ఉంటాయి. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు 40 సంవత్సరాల క్రితం బ్లడ్ క్యాన్సర్ అంటే 100% ఫెయిల్ అయ్యేది. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి 20 సంవత్సరాల్లో ఎంత చేంజెస్ వచ్చాయంటే అడ్వాన్స్డ్ మెడిసిన్స్, అడ్వాన్స్ స్పెషలిస్ట్గా దే ఆర్ ఏబుల్ టు ట్రీట్ కొన్ని కేసెస్ 90 కొన్ని క్యాన్సర్స్ ఎస్పెషలీ బీసెల్ ల్యూకీమియాస్ చూసినా 90% సక్సెస్ వస్తుంది. సో ఇవాళ మేము అండర్ ది సేమ్ రూఫ్ ఆంకాలజిస్ట్ ఒక్కరితే ట్రీట్ చేస్తే దే రిక్వైర్డ్ పీడియాట్రిక్ సర్వీసెస్. పీడియాట్రిషియన్స్కి మాకు ఆంకాలజీ అనేది సెపరేట్ అయింది. సో ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ డ్రగ్స్ అవన్నీ మాకు కావాలి. ఈ కంబైన్డ్గా పీడియాట్రిక్ సర్వీసెస్, ఆంకాలజీ ఆన్ by the SION team which is helping us, we will be able to provide very good results for pediatric child who is having a malignancy. Thank you, Sasi. సడన్గా ఆఫ్టర్ డయాగ్నోసిస్ ఆఫ్ సమ్ టైమ్ సమ్ చిల్డ్రన్కి లేకపోతే అడల్ట్ పేషెంట్స్కి క్యాన్సర్ అనగానే ఒక వర్డ్ దాకిపోతుంది. యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది ఎవరికైనా. సో యాజ్ ఏ ప్రాక్టీస్, యాజ్ ఏ పేరెంట్ నాకు యాక్సెప్ట్ చేయాలని అనుకోండి, నేను వాట్ టు డూ. 20 years బ్యాక్ మేము చదువుకున్నాం ఆన్ ద ఇవల్యూషన్ అయినప్పుడు ఏంటి, ఇక్కడి నుంచే ఎప్పుడు డయాగ్నోస్ చేసిన తర్వాత 100 చూస్తాం, అప్పుడు 1 or 2 క్యాన్సర్స్ ఏంటి ఎక్కడ పంపించాలి, లాస్ట్కి హైయర్ సెంటర్స్ పంపించేయడం, అక్కడ లైక్ సిఎంసి, ఢిల్లీ, ఎయిమ్స్ ఆర్ హైదరాబాద్, వాట్ ఆర్ దట్ సెంటర్స్. బట్ యాజ్ ఏ పేరెంట్ టు గో దేర్ అండ్ క్యాన్సర్ అన్నాక 1 month 2 months పడుతుంది, ట్రీట్మెంట్ కావాలి, అక్కడ ఏం ఫెసిలిటీ ఉండాలి, మనీ కాస్ట్ ప్రాబ్లం. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బ్లడ్ సెల్స్ పడిపోతుంటాయి, ఇమ్యూనిటీ తగ్గుతుంటాయి, సో ప్రొలాంగ్ స్టే ఉంటుంది. 1-2 months యాజ్ ఏ పేరెంట్ థింకింగ్ గోయింగ్ దేర్ అండ్ డూయింగ్, ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. సక్సెస్, ఎస్, ఇన్స్టిట్యూట్ సక్సెస్ ఉండేది. Second comes the question in the pediatric department, adult, whatever it is, but advantage is pediatric mortality. Then came the question was that, yes, established source of cancer units had gone out, specialty is there with everyone. What is the problem there? As a pediatric, it is said that a child is not a miniature adult. Before pediatrics came into action, pediatrics was started as a specialty in 1993 and 30th and finally an ambition, because that was a specialty. Before days, adults were taking the treatment. It is not a miniature, half dose it's your ayipedi. Science is an evolution. Always science does good for the people only. Then came concept this, okay, pediatrics, then pediatric cancer, what to do? Specialty is increasing, adult cancer specialists uన్నారు, hospitals ఉన్నాయి, treatment started. Then comes the question, yes, pediatrics is not a miniature adult, then what? Doses are different, everything is different. So we diagnose the cases, initially sending outside, parents are happy, yes, cost. Next, diagnose the case, send where is the cancer specialty unit. Then what happens is that akkada critical case, suppose it is a 1 month child, 2 months child, specialty, under one roof is better. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు విశాఖ వాసులను అవస్థల పాలు చేస్తున్నాయని వార్వా ప్రతినిధులు ఆరోపించారు. విశాఖలో ప్రభుత్వ భూములు, ఆస్తుల బదలాయింపు అనే అంశంపై విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో వార్వా సభ్యులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వార్వా సభ్యులతో పాటుగా ప్రజా సంఘాల ప్రతినిధులు, పలు అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొని తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. అభివృద్ధికి ఎవ్వరూ వ్యతిరేకం కాదని, ప్రజల ఇబ్బందులు అర్థం చేసుకోవాలన్నదే తమ ఆకాంక్షగా ప్రభుత్వాలు పరిగణించాల్సిన అవసరం ఉందంటూ పలువురు పెద్దలు ఉపన్యసించారు. ప్రముఖ పర్యాటక హితుడు సోహన్ మీడియాతో మాట్లాడుతూ సమావేశ సారాంశాన్ని వివరించారు. లూలు మాల్, టీసీఎస్ వంటి భారీ సంస్థలు విశాఖలో నెలకొల్పడం మంచిదేనని, అయితే వాటి వలన ప్రజలు ఎదుర్కొనున్న ఇబ్బందులపై కూడా దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటికే ఇరుకుగా మారిన బీచ్ రోడ్ ప్రాంతంలో లూలు మాల్ నిర్మిస్తే ఆ ప్రాంతం మరింత ఇబ్బందికరంగా మారుతుందన్నారు. అలాగే అది చౌకగా కంపెనీలకు ప్రభుత్వ భూములను కేటాయించడంపై వార్వా అభ్యంతరం చెబుతుందని చెప్పారు. అనుకున్న విధంగా సంస్థలు ఉపాధి కల్పించకపోయినా, పెట్టుబడి పెట్టకపోయినా కేటాయించిన భూమిని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వార్వా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తుందని, విశాఖ వాసుల్లో ఈ విషయమై విస్తృత అవగాహన కల్పించేందుకు ముందడుగు పడుతుందని చెప్పారు. ల్యాండ్ తీసుకున్నారు, ప్రాజెక్ట్ డిలే చేశారు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, ప్లస్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ ఏమి పెద్ద రాలేదు దాని నుంచి. సో ఏం గ్యారంటీ ఉండదు. కానీ స్టేట్ దగ్గర డబ్బులు లేవు అండ్ మేము ఒక రిచ్ కంపెనీకి ల్యాండ్ ఇచ్చేస్తున్నాం ఫ్రీ, దాంట్లోనేం సెన్స్ లేదు. అంతే మనకు అర్థం అవ్వట్లేదు ఎందుకు అలా చేస్తున్నారు. ఒక్క పెద్ద ల్యాండ్ ఒక పెద్ద కంపెనీకి ఇవ్వకంటే 10 కంపెనీస్కి ఇవ్వండి, స్టార్టప్స్కి ఇవ్వండి. వాళ్ళకి కావాల్సింది ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళే ఎంప్లాయ్మెంట్ చేస్తారు, వాళ్ళే గ్రో చేస్తారు. మా స్టేట్కి కొద్దిగా ప్రాఫిట్ వస్తుంది. లూలు మాల్ సంగతి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ చిన్న ఏరియాలోని మీరు ఎవరైనా ఆర్కే బీచ్ సాయంత్రం వెళ్తే మీకు తెలుస్తుంది, మీకు అసలు జాగా ఉండదు, నడడానికి కూడా జాగా ఉండదు. హార్బర్ పార్క్ రోడ్ నుంచి బీచ్, ఆర్కే బీచ్ ఆ గ్యాప్లోని హార్బర్ పార్క్ రోడ్ కూడా నేరో రోడే, ఆర్కే బీచ్ కూడా రోడ్ కూడా నేరో రోడే. అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. దాని మీదనే ఇంత పెద్ద కాంప్లెక్స్ ఇక్కడ పెడితే ఇంకా 2000-3000 మనుషులు వస్తారు, అక్కడ జనాలు వస్తారు. అక్కడ చాలా బస్సెస్ వస్తాయి, 500 బస్సెస్ వస్తాయి, ట్యాక్సీస్ వస్తుంది, మినీ బస్సెస్ వస్తాయి, కార్స్ వస్తాయి, స్కూటర్లు, బైక్స్ వస్తాయి. అక్కడ ప్లస్ స్టాఫ్ వస్తారు. ఇన్ని జనాలు ఎలాగ వస్తారు పోతారు అక్కడి నుంచి. ఏమైనా ప్రమాదం అవుతాయి, సపోజ్ అగ్గి, ఫైర్ యాక్సిడెంట్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, బాంబు, చెప్పలేవు కదా, టెర్రరిజం ఎక్కడైనా రావచ్చు. అక్కడి నుంచి జనాలు బయట వెళ్ళడానికి, లోపల రావడానికి వీలు లేదు. ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా రాదు, అంత బిజీ ఏరియా. సో ఎండింగ్లో నేనేం చెప్తానంటే, మన వైజాగ్ సిటిజన్స్కి మా గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా మనకి, ఏ పొలిటికల్, మన ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ చెప్పు, కానీ ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, మాకు ఇన్ఫార్మ్ చేసి చేస్తున్నారా, లేదంటే ఒకసారి ఓట్ అయిన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారా, మన గురించి కేర్ చేయరా, అది మనం డిసైడ్ చేయాలి. వైజాగ్ సిటిజన్స్ మా కంట్రోల్లో తీసుకోవాలి పెద్ద డెసిషన్స్. లూలు మాల్ లాగా అక్కడ గార్డెన్ కూడా పెట్టుకోవచ్చు. అది మాకు 100 సంవత్సరం గురించి మా పిల్లలు, వాళ్ళ పిల్లలకు అందరికీ ఉపయోగం ఉంటుంది. ఒక గార్డెన్ పెట్టేసి ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, ట్రీస్ వస్తాయి, అక్కడ చెట్లు వస్తాయి, ఏదైనా ఇంపార్టెంట్ ఫ్యూచర్ వస్తుంది దాని నుంచి. ఒకసారి మాల్ నుంచి పెట్టేసి 100 ఇయర్స్కి ఇచ్చేస్తే మనకి ఏముండదు, మన చేతి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ 100 సంవత్సరం తర్వాత ఎవరికి తెలియదు కూడా ఎలాగిచ్చారు, అది వాళ్ళ ప్రాపర్టీ అయిపోతుంది. సో సిటిజన్స్ ఆలోచించండి. అండ్ ఇది ఇంపార్టెంట్ ఒక సబ్జెక్టు. న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు లులు అండ్ టీసీఎస్ 2 ఇష్యూస్, కరెంట్లీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫాలో చేయండి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చల్లో ఒకటైన ఉర్సా సంస్థకు భూ కేటాయింపుపై టీడీపీ సీనియర్ నాయకులు కోమారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలు ప్రజలను పక్కదారి పట్టించేందుకేనని, ఎకరా భూమిని 99 పైసలకు కేటాయించారన్న ఆరోపణలో నిజం లేదని, ఎకరా ₹1 కోటి ప్రభుత్వం కేటాయించిందని ఆయన చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ప్రజల చేతిలో చీవాట్లు తిని చావు తప్పి కన్నులొట్టబోయిన విధంగా కేవలం 11 సీట్లకే పరిమితమైపోయినటువంటి జగన్ రెడ్డి అతని పార్టీ 151 సీట్ల నుంచి 11 స్థానాలకి వారిని కుదేసి పరిమితం చేసిన తర్వాత కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా, పద్ధతులు మార్చుకోకుండా
గతంలో ఏ విధంగా అయితే రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాలి కొదిలేసి కేవలం తన సొంత ఖజానాన్ని నింపుకోవటం కోసం మాత్రమే పనిచేసినటువంటి జగన్ రెడ్డి 2019-24 మధ్య మనందరం చూసాం ఏ రకంగా పైసా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాకపోగా ఉన్నటువంటి కంపెనీలని ఏ రకంగా వెనక్కి తరిమేశాడో, తన జే ట్యాక్స్ దెబ్బకి ఎన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి తిరిగి వెళ్ళిపోయాయో అవన్నీ కూడా మనం చూసాం. ప్రజలందరూ కూడా అవి గమనించే జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టారు. అయినా సరే బుద్ధి మార్చుకోకుండా ఇంకా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. చేతులు అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి ఫేక్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం తప్పుడు రాతలు రాయడం, విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి పూర్తిగా దోచుకుదిని కొన్ని వందల వేల ఎకరాలు చుట్టుపక్కల అతని బినామీలు కబ్జాలు చేసి పూర్తిగా విశాఖని, ఉత్తరాంధ్రని సర్వనాశనం చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక కంపెనీలు అక్కడికి తీసుకొస్తా ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ నగరానికి, ఉత్తరాంధ్రకి తీసుకొస్తా ఉంటే కడుపు మంట. అరే, మేం దోచుకు తిన్న ప్రాంతానికి మళ్ళీ మీరు పెట్టుబడులు తెస్తారా? మేం జనాల్ని రోడ్డును పడేస్తే మళ్ళీ మీరు వాళ్ళలో ఆశలు చిగురింపజేస్తారా అని చెప్పి కక్ష. అందుకనే ఈ రోజున అక్కడికి మేము తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల పైన ఇదిగో ఈ తప్పుడు రాతలు, లేనటువంటి విషయాల్ని సృష్టించి అబద్ధపు రాతలు. మరీ ముఖ్యంగా ఉర్సా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉర్సా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి, యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో వాళ్ళు దాదాపుగా 5,196 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,500 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ని, ఐటీ ఆఫీస్ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే 2,500 మందికి ఉపాధి దొరుకుతుంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు, 5,200 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే డేటా సెంటర్కి 56.36 ఎకరాలు, ఐటీ స్పేస్కి 3.5 ఎకరాలు భూ కేటాయింపులు చేస్తే దానిపైన విషం కక్కుతా ఉన్నారు. మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పహల్గాం ఉగ్రవాద దాడిలో మృతి చెందిన అమరులకు నివాళి అర్పించారు. పార్టీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఉగ్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. జనసేన క్రియాశీలి సభ్యులు మధుసూదన్ పహల్గాం ఘటనలో మరణించడం అత్యంత బాధాకరమైన విషయంగా పార్టీ శ్రేణులు భావించాలని, కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేవారే నిజమైన జనసైనికులని ఆయన హితబోధ చేశారు. గోగుల్ చాట్, లుంబిని పార్క్ బాంబు పేలుళ్ల ఘటనలను ఆయన గుర్తు చేశారు. విహారయాత్రకు వెళ్లి అసువులు బాసిన 26 మంది అమరుల ప్రకంపనలు దేశవ్యాప్తంగా అలుముకున్నాయని, జనసేన పార్టీ దేశ భద్రతకు ఎల్లవెల్లలా ముందుంటుందని చెప్పారు. అలనాడు కాశ్మీర్ నుండి పండిట్ల వలసలు ఆపుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాశ్మీర్ భద్రత, రక్షణ ప్రతి ఒక్క భారతీయునిపై ఉందని ఆయన ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. మనం ఇవ్వగలిగేది ఏంటంటే ఒక నాయకుడికి దేశాన్ని
ఒక చిన్నపాటి ఇంటిని నడపాలంటేనే కష్టం. ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని విభిన్నమైన సంస్కృతులు, ఇన్ని భాషలు, ఇన్ని పొలిటికల్ పార్టీస్, వీటన్నిటి మధ్య వైరుధ్యాల మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రికి అంటే ఎంత కష్టమైన పరిస్థితి అది. అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి ఊతం అంతే, చిన్నపాటి ఆసరా. ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం, అవసరమైన చోట భుజం కాయటం. యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు నేను దీన్ని ఫస్ట్ టైం, నేను ఇప్పుడు దాకా మాట్లాడిన విధానంలో కొంచెం సాఫ్ట్గా ఫస్ట్ టైం నేను ఎందుకు హిందూ, టార్గెటెడ్ హిందూ, మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు మాట్లాడటానికి. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు, ఇది సత్యం అంతే. వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే, మధుసూదన్ గారి భార్య, ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్. నన్ను మేము చేసింది పాపం, బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది? కనీసం మా చేతిలో ఆయుధాలు కూడా లేవే, మేము సైనికులం కూడా కాదే. మేము బిడ్డలిద్దరు అక్కడే ఉన్నారు. నేను ఆలోచించలేదు, ముందు నేను అనుకున్నాను ఆయన ఒక్కైనా వెళ్ళారేమో, అలా చనిపోయారేమో అనుకున్నాను. కానీ అయితే కుటుంబం అంతా ఉంది, ఇంకో ఇంకో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరి ముందు దారుణంగా చంపేస్తే, ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. కశ్మీర్ని 3 సార్లు, మన పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు, అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతా ఉంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మన జన సైనికుడు చనిపోయిన మన జన సైనికుడు మనలో ఎవరైనా కావచ్చు, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు, ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి. సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహారా, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ. మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా, మనం గెలిచేసామా లేదా అన్నిటికంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం, ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం, పహారా కాయగలం సమాజం మీద. ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో నాకు ఇది 3 సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగే వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు. షికారుకి వెళ్తే, సరదాకి వెళ్తే చంపేస్తారు. దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి. అందుకే నాయకులందరికీ కూడా, జన సైనికులందరికీ కూడా, వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని. ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని. దో వీఆర్ ఎ రీజనల్ పార్టీ, వీ డిడ్ంట్ ఎక్స్పాండ్ యాజ్ ఆన్ నౌ, వి కన్ఫైన్ ఓన్లీ టు స్టేట్ ఏపీ, రేపు కొంత తెలంగాణ. కానీ మన ఆలోచన విధానం జాతీయవాదం. ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రేపొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు, రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే. బట్ కొన్ని 7 అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. ముందు వాటర్ ఆపారు. అంటే కొంతమంది మాట్లాడుతారు, కొంతమంది లీడర్స్, ఎంత లౌకికవాదం, ఎంత సెక్యులరిజం అంటే అందరికీ, ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ. నేను అనేది మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే. అన్లైక్ అమెరికా, ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అంట. 3 కోట్ల దేవతలు ఉన్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం, కానీ మన అమెరికాలాగా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో. వీఆర్ బియాండ్ రిలీజియన్, వీఆర్ బియాండ్ గాడ్, ట్రూత్ ఈజ్ ఎటర్నల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిటిషన్ల కమిటీ ద్వారా మరిన్ని ప్రజా సమస్యలు పరిష్కారం. కమిటీ కార్యకలాపాలను తెలియజేసిన కమిటీ చైర్మన్ రఘురామకృష్ణరాజు. చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్.
భక్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యమని వెల్లడి. మంగళగిరిలో పహల్గాం ఉగ్రదాడి అమరులకు సంతాపం తెలిపిన జనసేనాని. దేశ రక్షణకు ప్రతి పౌరుడు సైనికుల్లా మారాలన్న డిప్యూటీ సీఎం. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.